న్యాయవాది మిలింద్ పవార్ సత్యకి సావర్కర్ని క్రాస్ ఎగ్జామినింగ్ చేశాడు. ఆ ఎగ్జామిన్ సందర్భంలో ఈయన అడిగిన ప్రశ్నలకి సత్యకి సావర్కర్ చెప్పిన జవాబులేంటి? చాలామంది ఆయన సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడని, బ్రిటిష్ వాళ్ళకు మద్దతుగా కొనసాగడానికి ఒప్పుకున్నాడని ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంటారు కదా. అదే విషయాన్ని సత్యకి సావర్కర్ ఒప్పుకున్నాడు. 5 సార్లు బ్రిటిష్ గవర్నమెంట్కు జైల్లో ఉన్నప్పుడు సావర్కర్ 5 సార్లు బ్రిటిష్ గవర్నమెంట్కి క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నాడు అనేది సావర్కర్ మనవడు చెప్పిన విషయం. ఇది క్షమాభిక్ష పెట్టుకున్నాడు 5 సార్లు. దాని గురించి ఇంకా వివరంగా ఏమంటాడు ఆయన? సెల్యులార్ జైల్లో ఉన్నప్పుడు 5 సార్లు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశారన్నది నిజమే. కేవలం సావర్కర్ మాత్రమే కాదు, అనేక మంది రాజకీయ ఖైదీలు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇటువంటి పిటిషన్లే పంపారు. ఎవరు? సావర్కర్ ముని మనవడు సత్యకి సావర్కర్ చెప్పిన విషయాలు ఇవి. ఇందాక మనవడు అన్నట్టున కాదు, ముని మనవడు సత్యకి సావర్కర్ చెప్పిన విషయాలు ఇవి. అంటే ఆయన సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లను సపోర్టు చేసే ధోరణితో ఆయనే కాదు ఇంకా చాలామంది అలాంటి పిటిషన్లు పెట్టుకున్నారు అనే ఒక మద్దతు తీసుకొచ్చాడు. సావర్కర్ పిటిషన్కి మద్దతుగా ఇంకొంతమంది పిటిషన్ల మద్దతు ఏదేమైనా సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకున్నారన్నది నిజం అనేది సత్యకి సావర్కర్ అంటే సావర్కర్ ముని మనవడు స్పష్టంగా చెప్పాడు.